బ్యాంక్ అకౌంట్ వినడానికి చాలా సింపుల్ గానే ఉంటది. కానీ ఇన్ రియాలిటీ మనలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్ గా పూర్తి అవగాహన లేనే లేదు. ఉందంటారా? సరే చెప్పండి. బెస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్న బ్యాంక్స్ ఏవని, ఆర్ అట్లీస్ట్ సేవింగ్స్ అకౌంట్ ఏ బ్యాంక్ లో తీసుకుంటే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎక్కడ తీసుకుంటే మంచి బెనిఫిట్స్ విత్ రెస్పెక్ట్ టు సర్వీసెస్ అండ్ వడ్డీ రేట్ల పరంగా అండ్ చార్జెస్ తక్కువ ఉంటున్న బ్యాంక్ అకౌంట్స్ ఏవి తెలియదు కదా. మీకే కాదు, నాకు కూడా చాలా టైం వరకు తెలియదు. నాకు క్రెడిట్ కార్డ్స్ గురించి మొత్తం తెలిసే పాయింట్ కూడా బ్యాంక్ అకౌంట్స్ గురించి సరైన అవగాహన లేదు. ఒక్కొక్క బ్యాంక్ లో ఎన్ని టైప్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి అండ్ ఒక పర్టికులర్ పర్సన్ స్టూడెంట్ అవుతున్న, అప్పుడే జాబ్ వచ్చిన తను, కొంత డబ్బులు పెరుగుతున్న తను అండ్ బయట బిజినెస్ చేస్తున్న తను, ఇలాంటి వాళ్ళందరికీ ఏ బ్యాంక్ అకౌంట్స్ బెస్ట్ గా ఉంటాయన్నది మన వాళ్ళలో చాలా మందికి అవగాహన లేదనేది నా ఒపీనియన్. లేదు మాకు పూర్తి అవగాహన ఉంది, ఈ బ్యాంకింగ్ సిరీస్ మాకు వద్దు అనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లేదు బ్యాంక్ అకౌంట్స్ గురించి మేము డీటెయిల్డ్ గా తెలుసుకోవాలనుకుంటున్నామన్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నది జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఫ్రెండ్స్, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అంటే తక్కువ చేసి చూడొద్దు. ఈవెన్ మీరు వాడుతున్న అకౌంట్స్ తో పోలిస్తే ఈ అకౌంట్స్ లో మీకు చార్జెస్ తక్కువ పడుతూ ప్రీమియం సర్వీసెస్ ఉంటూ ఫ్రీగా మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 35 లక్షలకు సంబంధించిన ఇన్సూరెన్స్ వస్తూ ఫ్రీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ కూడా ₹1 కూడా అకౌంట్ లో మెయింటైన్ చేయాల్సిన నీడ్ లేని ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాయి. సో నెగ్లెక్ట్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మీకు అంత నీడ్ లేదనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకైనా డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, అగైన్ చెప్తున్నాను, ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్, జన్ధన్ అకౌంట్ లేకపోతే బేసిక్ అకౌంట్ కాదు. ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో నార్మల్ సేవింగ్స్ అకౌంట్ మీరు ఏదైతే 20,000, 10,000, 30,000 పెట్టి మినిమం యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో ఎగ్జాక్ట్ గా 100% ఉండవు. బట్ మోస్ట్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా ఉంటాయి. కానీ మీరు ఏదైనా బ్యాంక్ కి వెళ్ళి నాకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాలి అని అడిగి చూడండి, వాళ్ళు మోస్ట్లీ మీకు అది ప్రిఫర్ చేయరు. బికాస్ దాని ద్వారా వాళ్ళకి వచ్చే ఆదాయం తక్కువ కాబట్టి ఏ బ్యాంక్స్ కూడా ఒక కస్టమర్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తా ఉంటే దగ్గర కూర్చోమని చెప్పే బ్యాంక్స్ ఉండవు. కానీ చదువుకుంటున్న స్టూడెంట్స్ ఆర్ అప్పుడే కొంత తక్కువ జీతం వస్తున్న వాళ్ళు ఆర్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ లోనే పెట్టేద్దాం బ్యాంక్ అకౌంట్స్ లో ఉంటే డబ్బులు తన వాల్యూని కోల్పోతుంది కదా అని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కి అరవిన్ పెన్షన్ అండ్ తక్కువ ఇన్కమ్ ఉంటున్న పీపుల్ కి ప్రతిసారి అకౌంట్ లో 10,000, 20,000, 30,000 మెయింటైన్ చేయాలంటే అవ్వదు కదా. అలాని ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ తీసుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. మంచి సర్వీసెస్ ఉన్న ప్రైవేట్ బ్యాంకే తీసుకోవాలనుకుంటారు. అలాంటి సందర్భంలో కూడా మీకు బెస్ట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఎక్కువ నెట్వర్క్ ఉండి ఫుల్ ఏటీఎం కవరేజ్ ఉంటున్న టాప్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. కేవలం అవగాహన లేకపోవడం వల్లే మనలో చాలా మంది ఎక్కువ మినిమం యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్న అకౌంట్స్ హోల్డ్ చేస్తుంటారు. ఆ బ్యాంక్ లో ఓపెన్ చేయాలంటే ఎక్కువ మినిమం బ్యాలెన్స్ ఉండాలేమో అని వెరీ వర్స్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న బ్యాంక్స్ లోనూ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు. సో వీటన్నిటిని బ్రేక్ చేస్తూ ఇవాల్టి వీడియోలో టాప్ క్వాలిటీ బ్యాంక్స్ లో కూడా మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏ బ్యాంక్స్ బెస్ట్ గా ప్రొవైడ్ చేస్తున్నాయన్నది ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. అండ్ వాటి పేర్లు ఏంటి, వాటిలో ఉన్న బెనిఫిట్ ఏంటి, కంపేర్ చేస్తే మనకి ఎందులో బెస్ట్ బెనిఫిట్, పర్టికులర్ గా వడ్డీ పరంగా సేవింగ్స్ అకౌంట్ లో వేస్తున్న వడ్డీ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ పై వేస్తున్న వడ్డీలో ఎక్కడ మనకి మంచి బెనిఫిట్ ఉంది, ఎక్కడ చార్జెస్ తక్కువ ఉన్నాయి. బికాస్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేస్తారు, అటు ఇటు చార్జెస్ తో అక్కడ కూడా మనకి చార్జెస్ పరంగా ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసే బ్యాంక్స్ కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని ఫిల్టర్ చేస్తూ స్క్రీన్ పైన గమనించండి. టోటల్ బ్యాంకింగ్ డేటా మొత్తాన్ని కూడా ఇలా ఎక్సెల్ షీట్ లో ప్రిపేర్ చేసి నేను ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. సో జస్ట్ ఏదో వెబ్సైట్స్ కి వెళ్ళి దాంట్లో ఉన్న డేటాను చూసి నేను ఈ వీడియోని రికార్డ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, నేను అనుకుంటున్నది ఈ వీడియోస్ కి పెద్ద రెస్పాన్స్ రాదని, బికాస్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్. సో ఇలాంటి సిరీస్ కి మన వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారనేది మీతో పాటు నేను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. బికాస్ ఈ బ్యాంకింగ్ రిలేటెడ్ గా వీడియోస్ కి మంచి రెస్పాన్స్ ఉంటుందని తెలుగులో నేనైతే ఎక్కడ చూడలేదు. సో మొత్తం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియోని మీరు ఎంకరేజ్ చేసి లైక్ మేము పెడుతున్న ఈ వర్క్ వీళ్ళు బాగానే చేశారు, మనకు మంచి సమాచారమే ఇచ్చారు, ఇంకా మరిన్ని వీడియోస్ ఈ బ్యాంకింగ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా తెలుసుకుందాం అనుకుంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మీకు తెలిసిన స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఆర్ మీకు తెలిసిన కొలీగ్స్ కైనా అన్నెసరిగా మినిమం యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేక ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది మీరు షేర్ చేశారంటే వాళ్ళు కూడా బెస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఓపెన్ చేసి ఈ సర్వీసెస్ ని పొందడానికి వీలవుతుంది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్స్: ఒక పర్సన్ కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు, అసలు ఒక బ్యాంక్ మించి ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ని ఎందుకు ఓపెన్ చేయాలి, రెండోది కేవలం గవర్నమెంట్ బ్యాంక్స్ సేఫా, ప్రైవేట్ బ్యాంక్స్ అయినా సేఫేనా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయినా సేఫేనా, అసలు నార్మల్ సేవింగ్స్ అకౌంట్ కి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ కి, జన్ధన్ అకౌంట్ కి, లైక్ బేసిక్ అకౌంట్ కి తేడా ఏంటి, అండ్ బెస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఇది కోర్ టాపిక్. ఒకవేళ స్కిప్ అయిపోవాలంటే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళండి. బట్ ఈ టాపిక్స్ కూడా తెలుసుకోవాలనుకుంటే వీటితో పాటు చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మేము పెడుతున్న ఎఫర్ట్స్ ఈ వీడియోలో చూస్తున్న పాయింట్లు ఏ పాయింట్ లో మీకు వాల్యుబుల్ గా అనిపిస్తున్నా వీడియోని లైక్ చేస్తూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్, ఒక పర్సన్ కి ఎందుకు ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి అండ్ ఈవెన్ ఒక మనిషి ఎన్ని మాక్సిమం బ్యాంక్ అకౌంట్స్ ని హోల్డ్ చేయొచ్చు
లైక్ ఒక పర్సన్ కి 5-10 ఉంటే తన సిబిల్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా లేదా నెగిటివ్ గా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఒక పర్సన్ కి ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే లాభాలు ఎలాగో ఉన్నాయి, ఫస్ట్ నష్టాలు తెలుసుకుంటే హోల్డ్ చేయాలో లేదో తెలిసిపోతుంది కదా. ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉండడం కారణంగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళకి ఇష్యూ అవుతుంది. బికాస్ ప్రతిసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ప్రతి బ్యాంక్ స్టేట్మెంట్ ఆ పాన్ తో లింక్ అవుతున్నది, మనం వెరిఫై చేసుకొని దాన్ని కంప్యూట్ చేసుకొని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మన మీద వర్క్ ఎక్కువ పడుతుంది, ఇబ్బంది కాదు వర్క్ ఎక్కువ పడుతుంది. రెండవది, ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మినిమం యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని అండ్ ఎస్ఎంఎస్ చార్జెస్ అని డెబిట్ కార్డ్ చార్జెస్ అని ఇలా కట్ చేస్తూ ఉంటారు. ఇంతకు మించి ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉండడం కారణంగా వచ్చే నష్టమే లేదు, చార్జెస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు పడుతున్న వర్క్ లోడ్. కానీ ఎక్కువ ఎందుకు బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి, ఒక పర్సన్ కి ఒకటికి మించి ఎందుకు ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి అంటే కొన్నిసార్లు కొన్ని బ్యాంక్స్ సర్వర్ ఇష్యూస్ కారణంగా మనకి టెంపరీగా పనిచేయవు. ఏటీఎం లోకి వెళ్తున్నారు, యూపీఐ చేద్దాం అనుకున్నా కొన్నిసార్లు కొన్ని బ్యాంక్స్ లో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా కొంత టైం లో ఉంటాయి. ఆ టైంలో మనకి ఇంకొక బ్యాంక్ అకౌంట్ లో మనీ ఉంటే ట్రాన్సాక్షన్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ ఆఫర్స్ కూడా ఒకే బ్యాంక్ కి సంబంధించి కాదు కదా, మల్టిపుల్ బ్యాంక్స్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ ఉంటాయి. కాబట్టి పర్టికులర్ గా డెబిట్ కార్డ్ ఆఫర్స్ కావాలంటే మనకి బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. అండ్ ఇంకొన్నిసార్లు పర్సనల్ ఫైనాన్స్ లో పర్టికులర్ లోన్స్ కి పే చేస్తున్న వాటివన్నిటిని ఒక సేవింగ్స్ అకౌంట్ ద్వారానే చేస్తానని, ఇన్వెస్ట్మెంట్స్ అని ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారానే చూసుకుంటాను అనుకుంటున్న వాళ్ళు కూడా మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ని డిపెండింగ్ అపాన్ దేర్ నీడ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సరే, అసలు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు ఒక మనిషికి? లిమిట్ ఏదైనా ఉందంటే మీరు లిమిటే లేదు. మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ కావాలన్నా ఓపెన్ చేయండి, బట్ ఒక లాజిక్ తో ఓపెన్ చేయాలి. ఒకవేళ కొత్త బ్యాంక్ అకౌంట్ మనకి ఇంపార్టెంట్ అనుకుని ఓపెన్ చేస్తే ఎగ్జిస్టింగ్ ఏదైనా బ్యాంక్ అకౌంట్ మనకి రిక్వైర్మెంట్ లేదు, అసలు నేను వాడను అనుకుంటే దాన్ని క్లోజ్ చేయడం బెటర్. సో ఇప్పుడు సెకండ్ టాపిక్, ఏ బ్యాంక్స్ సేఫ్? కేవలం గవర్నమెంట్ బ్యాంక్స్ సేఫా, మీన్స్ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ సేఫా, లేదంటే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా సేఫేనా, మరి ఈవెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ సేఫా కాదా? ఫ్రెండ్స్, ఇక్కడ సేఫ్టీ విషయానికి వస్తే ఏ బ్యాంక్ లో కూడా మీరు వేసిన మొత్తం డబ్బులకి కంప్లీట్ గ్యారంటీ ఆ బ్యాంక్ ఇవ్వదు, గవర్నమెంట్ ఇవ్వదు. ఈవెన్ మీరు గవర్నమెంట్ బ్యాంక్ లెట్స్ సే ఎస్బీఐ లోనే మీరు డబ్బులు వేసినా, ఒక 1 crore వేశారనుకోండి, అండ్ అగైన్ ఇది చెప్పే ముందే చెప్పాలనుకుంటున్నాను, ఎస్బీఐ క్లోజ్ అవడం నెక్స్ట్ టు ఇంపాసిబుల్, అది అసలు జరగదు. కానీ ఒకవేళ జరిగితే మీ ₹1,00,000 డిపాజిట్స్ కి గ్యారంటీ లేదు. కేవలం మీరు ఎంత డబ్బులు వేస్తున్నా కేవలం 5 లక్షలకు మాత్రమే డిఐసిజిసి వాళ్ళు గ్యారంటీని ఇస్తున్నారు. నేను ఇప్పుడు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాను. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వీళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, అండ్ ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కి వీళ్ళు ఇన్సూరెన్స్ ని ఇస్తున్నారు, అండ్ ఈవెన్ ఏ ఫారెన్ బ్యాంక్స్ కూడా వీళ్ళు ఇన్సూరెన్స్ ని ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయినా, ప్రైవేట్ బ్యాంక్ అయినా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినా, అది ఏ బ్యాంక్ అయినా 5 లక్షల వరకు మాత్రమే మీకు డిపాజిట్ మీద గ్యారంటీ ఉంటుంది. సో ఇంక ఏ ఇతర బ్యాంక్ లో వేస్తున్నా సరే మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, తెలియని బ్యాంక్, కొత్త బ్యాంక్ ఏది మీరు టచ్ చేసినా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని, ప్రైవేట్ బ్యాంక్ అని, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ఇక్కడ మీకు కనిపించిన వాటిలో వీటిల్లో టచ్ చేసిన ఎగ్జాంపుల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ తీసుకుందాం. నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ వింటుంటేనే మనకి వేయబుద్ధి కాదు డిపాజిట్, బట్ స్టిల్ 5 లక్షల వరకు మనం డిపాజిట్ వేసుకోవచ్చు. అలాగే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అన్నింటిలో కూడా 5 లక్షల వరకు మనం ఎటువంటి డోకా లేకుండా వేయొచ్చు. ఇదే కాదు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయినా, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అయినా. అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో మీరు గమనిస్తే ఎస్ బ్యాంక్ ఒక క్రిటికల్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. ఇక్కడ 21st బ్యాంక్ గా ఉన్న ఎస్ బ్యాంక్ క్రిటికల్ స్టేజ్, చెప్పాలంటే ఇక కొలాప్స్ అది. కానీ ఆ సందర్భంలో కూడా అన్ని బ్యాంక్స్ ముందుకు వచ్చి ఎస్ బ్యాంక్ ని కాపాడుకున్నాయి. బికాస్ ఒక బ్యాంక్ కొలాప్స్ అయిందంటే ఆ బ్యాంక్ తో పోదది. మీన్స్ ఒక బ్యాంక్ లో మీరు డబ్బులు పెట్టారు, ఆ బ్యాంక్ కొలాప్స్ అయింది అనుకోండి, మీకు ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్ మీద నమ్మకం పోతుంది. సో బ్యాంకింగ్ సిస్టమ్ ప్రొటెక్టెడ్ గా ఉండాలనుకుంటే ఏదైనా ఒక పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆర్ ఇక్కడ ఉన్న మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్ ఏవైతే మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటాయో వాటిలో ఏదైనా డ్యామేజ్ జరిగే కొలాప్స్ వరకు వెళ్తే గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు. ఎస్ బ్యాంక్ విషయంలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ముందుకొచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇతర పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని ముందుకొచ్చి అందులో డబ్బుల్ని ఇన్ఫ్యూజ్ చేసి మరి ఆ బ్యాంక్ ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాయి. ఇక నిలబెట్టలేమనుకుంటే కూడా ఆ బ్యాంక్ ని వేరొక బ్యాంక్ లో విలీనం చేసి డిపాజిటర్స్ కి వాళ్ళ డబ్బులు తిరిగిచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటి వరకు ఈ 5 లక్షల డిపాజిట్ తీసుకున్నట్లు మీరు ఎక్కడా కూడా వినుండరు. సో డిఐసిజిసి వాళ్ళు ఇస్తున్నారు, 5 లక్షలు ఇచ్చేశారు, ఆ బ్యాంక్ దివాలా తీసింది, 5 లక్షలు వచ్చాయని. ఎందుకంటే ఆ స్టేజ్ కి వెళ్ళింది ఒక బ్యాంక్ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంత నెగిటివ్ గా ఉందంటే డిపాజిటర్స్ వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతారు. కాబట్టి ఈ డిఐసిజిసి వాళ్ళు ఇస్తున్న 5 లక్షలు అనేది ఒక జస్ట్ భరోసా. మనం పెట్టచ్చు, ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో కూడా పెట్టచ్చు, ఆ ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా మనం పెట్టచ్చు. 5 లక్షల వరకు మనకి ఏ ఇబ్బంది ఉండదని ఒక భరోసా, ఒక ట్రస్ట్ బిల్డ్ చేయడం కోసం. ఇంకా చెప్పాలంటే ఆ నెంబర్ పెంచితే ఇంకా బ్యాంకింగ్ సిస్టమ్ కి మంచిది. సో కాబట్టి ఏ బ్యాంక్స్ సేఫ్? ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ సేఫ్ అని మీకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో మంచి మంచి సర్వీసెస్ అండ్ మంచి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నా సరే కావాలని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గరే ఆగిపోవద్దు. అక్కడ ఉంటున్న స్టాఫ్ కి అండ్ వెళ్తున్న కస్టమర్స్ కి మిస్ మ్యాచ్ అవడం కారణంగా వాళ్ళు సర్వీసెస్ ని సరిగ్గా అందించలేకపోతున్నారు. సేవింగ్స్ అకౌంట్, నార్మల్ సేవింగ్స్ అకౌంట్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అండ్ జన్ధన్
జన్ధన్ అకౌంట్. ఈ మూడింటి గురించి డిఫరెన్స్ చెప్తాను ఫ్రెండ్స్. నార్మల్ సేవింగ్స్ అకౌంట్ మీకు తెలుసో తెలీదో ఒక బ్యాంక్ లో ఒక సేవింగ్స్ అకౌంట్ ఉండదు. మనలో చాలా మందికి స్టేట్ బ్యాంక్ కానీ మోస్ట్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అయితే ఒక్క సేవింగ్స్ అకౌంట్ ఉండనే ఉండదు. లేయర్స్ ఉంటాయి. లైక్ మీరు గేమ్స్ ఆడుతున్నా ఆర్ ఏదైనా మెంబర్షిప్ ఉందనుకోండి, మీకు బేసిక్ లెవెల్ మెంబర్షిప్, ప్రో, ఇంకేదైనా దాని లెవెల్లో మాస్టర్ అని, ఎక్సలెంట్ అని, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా మనకి. అలాగే సేవింగ్స్ అకౌంట్ లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తో చూపిస్తాను. ఇక్కడ హెచ్డిఎఫ్సి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ చూడండి, సేవింగ్స్ అకౌంట్ లో టైప్స్ ని గమనించండి. ఎగ్జాంపుల్ క్లాసిక్ అకౌంట్ ఉంది. క్లాసిక్ అకౌంట్ కంటే టాప్ లెవెల్ అకౌంట్ ప్రిఫర్డ్ కంటే టాప్ లెవెల్ ఇంపీరియా. ఇలా ఇన్ని అకౌంట్స్ ఎందుకు? అన్నిట్లో అయినా వడ్డీ మారుతుందంటే వడ్డీ ఎక్కడా మారదు, మారేది సర్వీస్ అండ్ వాళ్ళకి ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్. సో బ్యాంక్ అకౌంట్ అంటే జస్ట్ మనం డబ్బులు వేసి దాంట్లో నుంచి వడ్డీ తీసుకునేదే కాదు. మీకు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మీకు ఒక డెడికేటెడ్ పర్సన్ ఉంటూ మీ రిలేటెడ్ ఉన్న ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తూ, ఆర్ మీకు ఏదైనా కావాలనుకుంటున్నప్పుడు జస్ట్ ఒక ఫోన్ కాల్ తో వాళ్ళే మీ ఇంటికి వచ్చి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకుంటూ మీకు ఒక ప్రిఫర్డ్ ఆర్ ప్రీమియం సర్వీస్ ని అందించే విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్స్ కూడా ఉంటాయి. అది బేస్డ్ ఆన్ దేర్ మినిమం అకౌంట్ మెయింటైనింగ్ బ్యాలెన్స్ ని బట్టి మారిపోతుంది. 1,00,000, 2,00,000, 5, 10 లక్షలు మెయింటైన్ చేయాల్సిన అకౌంట్స్ కూడా ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. ఒకసారి స్క్రీన్ పైన గమనించండి. ఇది హెచ్డిఎఫ్సి క్లాసిక్. ఈ అకౌంట్ కావాలంటే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 1 lakh అయినా ఉండాలి. ఇది హెచ్డిఎఫ్సి ప్రిఫర్డ్. ఇది కావాలంటే మినిమం యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 2 lakhs ఉండాలి. ఇది హెచ్డిఎఫ్సి ఇంపీరియా టాప్ అకౌంట్ హెచ్డిఎఫ్సి లో. ఇది కావాలంటే మినిమం యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 10 lakhs ఉండాలి. ఏంటి అంతంత మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళు మనకి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఏదైనా అధిక వడ్డీ ఇస్తారంటే అలాంటిది ఏదీ లేదు. ప్రీమియం సర్వీసెస్ ఇస్తారు అండ్ కొన్ని చార్జెస్ పై కొంత డిస్కౌంట్ ఇస్తారు. ఇస్తున్న డెబిట్ కార్డ్ మారిపోతుంది, ఆ డెబిట్ కార్డ్స్ తో వచ్చే బెనిఫిట్స్ మారుతాయి. ఇలాంటివి ఉంటాయి అంతే. సో కాబట్టి ఒకరి నెట్ వర్త్ వాళ్ళ ఆస్తులు పెరుగుతున్న సందర్భంలో ఆటోమేటిక్ గా బ్యాంక్స్ ఆ పర్సన్ దగ్గర ఉంటున్న డబ్బుల్ని బట్టి తనకి ప్రొవైడ్ చేసే బ్యాంక్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్స్ ని కూడా అప్గ్రేడ్ చేస్తూ ఉంటాయి. కానీ బేసిక్ లెవెల్లో మనకి అకౌంట్స్ అని నీడ్ లేదు కదా. 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 1,00,000 అది కూడా మనకి ఎక్కువే. కాబట్టి మినిమం బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్ ప్రతి ఒక్క బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాయి. అండ్ మోస్ట్లీ మనం వాడుతున్న బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా అవే. సరే, మరి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాన్సెప్ట్ ని ఇండియాలో ఎక్కువగా గ్రో చేసింది కోటాక్ 811 అంటే కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు. స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ని జీరో బ్యాలెన్స్ అకౌంట్ ద్వారా తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వడానికి మిగతా ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని తీసుకొచ్చాయి. ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలాంటివంటే మీకు ఎక్కడ వీటి గురించి ప్రచారం ఉండదు, ఎవ్వరూ చెప్పరు. అండ్ మీరు బ్యాంక్ వెళ్ళినా సరే మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉంది ఓపెన్ చేసుకోమన్నారు. మీరు జస్ట్ బ్యాంక్ వెళ్ళి నేను అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నానని చెప్పండి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉంది మీరు ఓపెన్ చేసుకుంటారా అని ఒక్క పర్సన్ కూడా మిమ్మల్ని అడగరు. ఎందుకంటే అది వాళ్ళకి నష్టం కాబట్టి. మీరు ఏం బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయొద్దు, మీరు అకౌంట్ ఎలా అయినా వాడుకోండి అంటే మీరు మొత్తం ఖర్చు పెట్టేస్తే బ్యాంకులు డబ్బులు లేకపోతే ఆ బ్యాంక్ ఏం ఉపయోగం? కానీ ఈ అకౌంట్స్ ని పెట్టడం ద్వారా ఏదైతే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ మన దగ్గర లేవని కస్టమర్స్ వేరొక బ్యాంక్స్ కి వెళ్ళిపోతున్నారేమని వాళ్ళని ఆపడానికి, ఒక సర్టైన్ పీపుల్ ని ఆపడానికి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ని కూడా ప్రెసెంట్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి. మరి నార్మల్ సేవింగ్స్ అకౌంట్ కి జీరో బ్యాలెన్స్ అకౌంట్ కి ఏదైనా తేడా ఉంటుందా? ఎస్ ఉంటుంది. విత్ డ్రాల్ లిమిట్ కొంత డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని అన్నెసరీ థింగ్స్ లైక్ పాస్ బుక్ రాదని చెప్తారు అండ్ ఈవెన్ చెక్ బుక్ కూడా ఇవ్వరని చెప్తారు. కానీ అవన్నీ కూడా నాకు తెలిసి ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో రిక్వైర్మెంటే కాదు. మోస్ట్లీ మనం యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తాం అండ్ ఈవెన్ మనం 1,00,000, 2,00,000 ఏటీఎం నుంచి విత్ డ్రాల్ చేయం కదా. రోజు అవసరమైన మేరకు వేలల్లోనే మనం ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. కాబట్టి మెజారిటీ ఆఫ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అన్ని కూడా మనం ప్రెసెంట్ వాడుతున్న సర్వీసెస్ ని మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ జన్ధన్ అకౌంట్ ఏంటి? బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అది. సో దీంట్లో రిస్ట్రిక్షన్స్ కొంత ఎక్కువ ఉంటాయి. ఇది కొంత తలనొప్పి అని చెప్పాలి. ఇంకా మరీ నాకు ఇంకొక ఛాన్సే లేదు, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఆ బ్యాంక్ నాకు ఇవ్వట్లేదు అండ్ మినిమం బ్యాలెన్స్ అకౌంట్ నేను దాంట్లో ఓపెన్ చేయాలనుకోవట్లేదు, నాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నా పర్లేదు నేను ఓపెన్ చేసుకుంటా అనుకుంటే జన్ధన్ అకౌంట్స్ ని మెయింటైన్ చేయొచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా తప్పనిసరి అయితే లేనంత వరకు జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ని మెయింటైన్ చేయడం బెటర్. బికాస్ అక్కడ మనకి మోస్ట్లీ సేవింగ్స్ అకౌంట్స్, నార్మల్ సేవింగ్స్ అకౌంట్ లో ఎలాంటి వెసులుబాట్లు అయితే ఉంటుంటాయో అవి జీరో బ్యాలెన్స్ అకౌంట్ లోనే ఉంటుంటాయి. పైబడి మనకి దానిపై ఎటువంటి మెయింటెనెన్స్ బ్యాలెన్స్ ని కూడా మెయింటైన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉండదు. మనం ప్రాపర్ గా కానీ ప్లాన్ చేయగలిగితే తక్కువ చార్జెస్ ఉన్న బెస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ మనకి బోల్డ్ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏ పాయింట్ లైనా వీడియో రిలేటెడ్ గా మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే తప్పకుండా లైక్ చేస్తుంటారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు లైక్ చేయలేదు, ఈ పాయింట్ లో కూడా మీకు నచ్చలేదు కంటెంట్ అనుకుంటే ఏం ప్రాబ్లం ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి చెప్తాను. బికాస్ మనలో చాలా మంది నమ్మేది వాటినే కదా. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ అంటే ట్రస్ట్, దాంట్లో ఎంత పెట్టినా ఎంత డబ్బుల్ని డిపాజిట్ చేసినా ఏం కాదని. కానీ అది అబద్ధం. నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, కేవలం 5 లక్షలు మాత్రమే మనకి సేఫ్టీ ఉంది. అది మీరు ఎక్కడ డిపాజిట్ చేసినా. బట్ బిలీవ్ మీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇవేవి కూడా కొలాప్స్ అయిపోయి ఈ 5 లక్షలు మనం తీసుకునే స్టేజ్ కి మనం వెళ్ళాం. ఈ లోపే ఆర్బీఐ వాళ్ళు అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి ఆ బ్యాంక్ ని ఇంకొక బ్యాంక్ తో విలీనం చేసి ఆ డిపాజిట్స్ అన్నిటిని రికవర్ చేసే ప్రయత్నం చేస్తారన్నది ఎకానమీపై ఏ మాత్రం అవగాహన ఉన్న వాళ్ళైనా చెప్పే మాట. ఎందుకంటే ఆ స్టేజ్ కి వెళ్ళారు
పోయారంటే ఆ డిపాజిట్స్ ద్వారా ఎంత పోతుంది, కొన్ని వేల కోట్లలో పోతుందేమో. బట్ ఆ డిపాజిట్స్ పోయాయని ప్రజల మనసులో బ్యాంకింగ్ సిస్టమ్ మీద నమ్మకం పోతే అది లక్షల కోట్ల విలువైన ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు బెస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది మాట్లాడే ముందు నేను క్లియర్ గా ఒక విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ లో ఓవరాల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఎక్సెల్ షీట్ లో కూడా మీరు ఆ డేటాను గమనించవచ్చు. ఓవరాల్ గా నాకు అర్థమైంది, ఈ డెబిట్ కార్డ్ చార్జెస్ ఉన్నాయి చూసారా, ఈ రోలో, ఈ ఎంటైర్ రోలో ఈ డెబిట్ కార్డ్ చార్జెస్, వీటి గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన నీడ్ లేదు. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్, సర్టెన్ బ్యాంక్స్ తప్పించి, అవి ఏంటో కూడా నేను మీకు చెప్తాను. సర్టెన్ బ్యాంక్స్ తప్పించి మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కి ఫ్రీ డెబిట్ కార్డ్ ని ఇచ్చేస్తున్నాయి. ఇవ్వడం ఫ్రీ డెబిట్ కార్డ్ ఇస్తున్నాయి. అండ్ కొన్ని వర్చువల్ కార్డ్స్ కూడా ఉన్నాయి. మీన్స్ మీరు యాప్ లోకి వెళ్ళి చూసినా మీకు డెబిట్ కార్డ్ ఉంటుంది. నాకు ఫిజికల్ డెబిట్ కార్డ్ వద్దు తలనొప్పి అనుకుంటే వర్చువల్ గా కూడా మీరు ఫోన్ లో కూడా డెబిట్ కార్డ్ ఉంటుంది. అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కి యూస్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఆ డెబిట్ కార్డ్ ని యూస్ చేసి కార్డ్లెస్ విత్ డ్రాల్ ని కూడా మీరు ఏటీఎం దగ్గర నుంచి చేయొచ్చు. మీకు కార్డ్లెస్ విత్ డ్రాల్ ఎలా చేయాలి, క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేస్తే ఆర్ మీకు త్రూ యాప్ ద్వారా మీరు రిక్వెస్ట్ పెడితే ఐటీఎం నుంచి డబ్బులు వస్తుంది. ఇది మీకు ఐడియా ఉంటే త్రూ అది కూడా మీరు చేయొచ్చు. లేదు నాకు ఫిజికల్ గా డెబిట్ కార్డ్ కావాలనుకున్నా మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇస్తున్నాయి. ఫస్ట్ ఫ్రీ, ఇయర్లీ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలా ఉంది. బట్ యావరేజ్ గా చూసుకుంటే 150 రూపీస్ టు 200 రూపీస్ ఇన్ మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్ ఇక్కడే ఉన్నాయి. విత్ జిఎస్టీ చెప్తున్నాను, 150 to 200. కొన్ని బ్యాంక్స్ మాత్రం 300 వరకు వెళ్తున్నాయి. ఒకే ఒక బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ 811 అకౌంట్ లో 300 వరకు ఉంది. సో ఏటీఎం చార్జెస్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఫస్ట్ ఇయర్ ఫ్రీ మెజారిటీ బ్యాంక్స్. బట్ లేటర్ ఆన్ ఇయర్లీ నియర్లీ ఒక 200 రూపీస్ మనం ఖర్చు పెట్టుకోవాలన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఏటీఎం ఒక రిస్ట్రిక్షన్స్ గురించి కూడా, ఇది కూడా యావరేజ్ టాపిక్. అంటే ఒక్కొక్క దాని గురించి ఇది మాట్లాడుకోవడం బై హార్ట్ చేస్తున్నట్లు అనిపించింది మీకు చెప్పడం. సో మీరు అన్నెసరీగా అది లోడ్ పడుతుంది మన పైన. సో కాబట్టి ఇది కూడా క్లియర్ గా గుర్తుంచుకోండి. మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్, మీ ఓన్ బ్యాంక్ రిలేటెడ్ ఏటీఎంస్ అయినా ఆర్ ఇతర బ్యాంక్ ఏటీఎంస్ అయినా ఏదైనా ఓన్లీ 5 ట్రాన్సాక్షన్స్ లిమిట్ ఉంటుంది అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. యావరేజ్ గా కొనైతే అన్లిమిటెడ్ ఇస్తున్నాయి. అన్లిమిటెడ్ ఇస్తున్నవి ఏంటో కూడా నేను మీకు చెప్తాను. బట్ మెజారిటీ ఆఫ్ కేసెస్ కొనైతే 3, కొనైతే మోస్ట్లీ మెజారిటీ 80 to 90% బ్యాంక్స్ అయితే 5 ట్రాన్సాక్షన్స్ మనకు వదిలేస్తున్నాయి. మరి 5 తర్వాత చేస్తే కొన్ని బ్యాంక్స్ ఒక్కొక్కలా చార్జ్ చేస్తున్నాయి. బట్ యావరేజ్ గా చూస్తే 20 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్ మనకు కట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏ రూల్ ని పెడుతున్నారంటే, మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్, ఈ రూల్ ఉందో లేదో మీ బ్యాంక్ లో కనుక్కోండి, వాళ్ళు ఏ రూల్ పెడుతున్నారంటే, మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎగ్జిస్టింగ్ గా మీకు ఈ బ్యాంక్ లో ఇంకే ఇతర అకౌంట్ కూడా ఉండకూడదు. మీన్స్ వాళ్ళకు కొత్త కస్టమర్ అయి ఉండాలి. పాత కస్టమర్ ఆల్రెడీ అకౌంట్ ని పెట్టుకొని మళ్ళీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కి వెళ్తుంటే, మరి జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో ఎటువంటిది మెయింటైన్ చేయలేదు కాబట్టి అకౌంట్ ని క్లోజ్ చేస్తారు కదా, అది నష్టం కదా వాళ్ళకి. మొత్తం బ్యాంక్ లో ఉన్న వాళ్ళందరూ జీరో బ్యాలెన్స్ కి వెళ్ళిపోతే వాళ్ళకేం లాభం. కాబట్టి ఎగ్జిస్టింగ్ గా మీరు మా కస్టమర్ అయి ఉండకూడదు. మీరు కొత్తగా మా బ్యాంక్ లోకి వస్తుంటే మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇస్తామని కూడా మెజారిటీ బ్యాంక్స్ చెప్తాయి. సో ఫస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని మెయింటైన్ చేసిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ లో నాకు బెస్ట్ అనిపిస్తున్నది బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ రిలేటెడ్ గా మీకు బిఓబి వరల్డ్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేయండి. యాప్ లో మీరు లాంగ్వేజ్ ఇదంతా ఎంటర్ చేసి ముందుకు వెళ్తుంటే మీకు బిఓబి సిల్వర్ అని కనిపిస్తుంటుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి వీడియో కేవైసీని కూడా మీరు కంప్లీట్ చేశారంటే మీరు ఆన్లైన్ లోనే ఎక్కడికి బ్రాంచ్ కి వెళ్లకుండానే మీరు మీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఓపెన్ చేస్తున్నట్టు. అండ్ దీని రిలేటెడ్ గా వచ్చే ఒక బెనిఫిట్, అకౌంట్ ఓపెనింగ్ ఫ్రీ అండ్ మీరు ఎటువంటిది డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. దీని ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటంటే 6 months ఏరో సబ్స్క్రిప్షన్, ఓటీటీ సబ్స్క్రిప్షన్ వస్తుంది మీరు ట్రాన్సాక్షన్ ఫస్ట్ 30 days లోపు చేస్తే. అండ్ ఇది ఆన్లైన్ లో ఓపెన్ చేయడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ 2.75% నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఒకవేళ పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసే వాళ్ళకి అప్ టు 3.35% వరకు వెళ్తుంది. బట్ లాజిక్ లేదు కదా, సేవింగ్స్ అకౌంట్ లో పెద్ద మొత్తంలో 3.35% కి ఎవరు డిపాజిట్ చేయరు. కాబట్టి మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ వాటి పరంగా చూస్తే 1 year ఫిక్స్డ్ డిపాజిట్స్ పై వీళ్ళు 6.75% వడ్డీని ఇస్తున్నారు. అండ్ మాక్సిమం 399 days ది ఒక స్పెషల్ ప్లాన్ ఉంది, ఎఫ్డి ప్లాన్, అందులో 7.25 ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ కి అయితే పక్కన ఇంకొంత ఎక్కువ వడ్డీ రేట్ వస్తుంది. ఈ ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏంటని మీకు చూపిస్తాను. దీనికోసం మీరు యోనో ఎస్బీఐ యాప్ ఉంటుంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత కింద ఓపెన్ సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. తర్వాత మీకు పైన రెసిడెంట్ ఇండియన్ ఓపెన్ సేవింగ్స్ అకౌంట్ ఉంది, అది క్లిక్ చేయండి. ఈ రెండిట్లో విత్ బ్రాంచ్ విజిట్ అని మీరు సెలెక్ట్ చేశారంటే మీరు ఓపెన్ చేస్తున్నది ఎస్బీఐ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్. సో విత్ బ్రాంచ్ విజిట్ అని మీరు సెలెక్ట్ చేస్తే సర్టైన్ లెవెల్ వరకు మీకు ఆన్లైన్ లోనే అప్లికేషన్ ప్రొసీడ్ అవుతూ మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. అది పట్టుకుని మీరు బ్రాంచ్ కి వెళ్ళాలి. లేదు నేను బ్రాంచ్ కి విజిట్ చేయాలనుకోవట్లేదంటే వితౌట్ బ్రాంచ్ విజిట్ ఉందా, అది క్లిక్ చేస్తే అప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి ఇన్స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ అని. ఇది ఎస్బీఐ లో ఉంటున్న మన జీరో బ్యాలెన్స్ అకౌంట్. చూడండి నో లిమిటేషన్ ఆర్ బ్యాలెన్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్, ఎటువంటి ఇష్యూ లేవంటున్నారు. అండ్ కేవైసీ మొత్తం వెరిఫికేషన్ కూడా వీడియో కాల్ ద్వారానే అయిపోతుంది అని చెప్తున్నారు. ఇలా మీరు ఎస్బీఐ కి సంబంధించిన ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని హ్యాపీగా ఆన్లైన్ లోనే ఓపెన్ చేయొచ్చు. అండ్ దీని రిలేటెడ్ గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. అండ్ వడ్డీ రేట్ల పరంగా అయితే పెద్ద చేంజ్ ఏం లేదు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. బికాస్ మోస్ట్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని అలానే ఉంటాయి కాబట్టి. అండ్ కావాల్సిన డాక్యుమెంట్
డాక్యుమెంట్స్ కూడా ఇవే, ఇక్కడ పెద్ద చేంజ్ ఏం లేదు. మోస్ట్లీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ లో ఇవి రెండే బెస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఐసిఐసిఐ వాళ్ళు ఐసిఐసిఐ మైండ్ సేవింగ్స్ అకౌంట్ అని బెస్ట్ బెనిఫిట్స్ ఉంటున్న జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు స్మార్ట్ అయిపోయారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఐసిఐసిఐ బ్యాంక్ లో డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ కావాలి నాకని మీరు ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే మీరు ఎవరు అని అడుగుతారు. స్టూడెంటా, ఎంప్లాయిడా, ఆర్ ప్రొఫెషనలా, రెగ్యులర్ గా ఎవరైనా సరే మీరు లెట్స్ సే స్టూడెంట్స్ అని సెలెక్ట్ చేసిన, సాలరీడ్ అని సెలెక్ట్ చేసిన, ఏం సెలెక్ట్ చేసినా కామన్ గా ఇది పడిపోతుంది స్క్రీన్ పైన. క్లిక్ టు ప్రొసీడ్ కొడితే జీరో ఇనిషియల్ ఫండింగ్, స్టార్టింగ్ ఏ ఉండాల్సిన అవసరం లేదు, అండ్ జీరో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ అంటారు ఫర్ సెలెక్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. ఇక నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఒకప్పుడు ఇది ఫ్రీ జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసే ప్రాసెస్ ఉంటది కదా, అలా వెళ్తూ ఉన్న సందర్భంలో ఒక దగ్గర మనల్ని ఆపి 95,000 డిపాజిట్ చేయి, నీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్. మీన్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు 95,000 వేయి, తర్వాత తీసేసుకో, జీరో బ్యాలెన్స్. లేదంత డబ్బులు నా దగ్గర అంటే 20,000 అయినా డిపాజిట్ చేయి. 20,000 డిపాజిట్ చేస్తే మళ్ళీ నువ్వు దాన్ని తీసేసేయి, బట్ స్టిల్ మంత్లీ యావరేజ్ గా 10,000 దగ్గరగా మెయింటైన్ చేయని అడుగుతారు. 95,000 జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాలా, కంప్లీట్ గా ఎటువంటి యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయని అకౌంట్ కావాలా, ఆర్ 20,000 అయినా మినిమం పెడుతూ మంత్లీ 10,000 మెయింటైన్ చేస్తావా అంటారు. సెకండ్ ఆప్షన్ జీరో బ్యాలెన్స్ అకౌంటే కాదు అది. ఫస్ట్ ఆప్షన్ 95,000 చేతిలో ఉంటున్న వాళ్ళు మాత్రమే, ఆ టైంలో వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటున్న వాళ్ళు మాత్రమే ఓపెన్ చేయగలిగే అకౌంట్. కాబట్టి నేను ఇది ఒక జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే చెప్పలేకపోతున్నాను, కానీ తీసుకోగలిగే వాళ్ళు మాత్రం ఇది వీలైతే తీసుకోండి. 95,000 ఒక్క టైంలో మీరు డిపాజిట్ చేసి తర్వాత తీసేయగలుగుతుంటే అది మీకు జీరో బ్యాలెన్స్ కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి పాసిబుల్ అవుతుంటే ఇక ఉంటున్న అన్ని జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ లో కల్లా ద బెస్ట్ అకౌంట్ అంటే ఇదే నేను చెప్తాను. ఎందుకంటే దీని మొబైల్ అప్లికేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ నాకు ఎందుకో కానీ ఇంకా మిగతా బ్యాంక్స్ రిలేటెడ్ గా నాకు మొబైల్ అప్లికేషన్స్ అంత స్మూత్ అనిపించవు. ఐసిఐసిఐ వాళ్ళది టాప్ నాచ్ లో ఉంటది మొబైల్ అప్లికేషన్. సో మీరు ప్రీమియం గా ఫీల్ అవుతారు జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకున్నా. సో ఇది వీలైతే తీసుకోండి. ఇది లేకపోతుంటే సెకండ్ నేను చూస్తున్నది కోటాక్ 811 అకౌంట్. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నది, అందరూ కోటాక్ 811 అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనుకుంటారు. కానీ కోటాక్ మహీంద్రా బ్యాంక్ లోనే 811 అనే పేరుతోనే 10,000 యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అకౌంట్ కూడా 811 ఎడ్జ్ అనే పేరుతో ఉంటది. సో మీరు 811 అకౌంట్ అని ఆన్లైన్ లో ఓపెన్ చేస్తూ డిపాజిట్ చేసి అది ఒక జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనుకుంటే మీరు పొరపడుతున్నట్టు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్ రిలేటెడ్ గా ఉంటున్న వాటి రిలేటెడ్ గా మీకు నేను చెప్పాను డైరెక్ట్ యాప్స్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని. ఒకవేళ మీరు డైరెక్ట్ గా త్రూ లింక్స్ ద్వారా వెళ్ళాలనుకున్న ఆ లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఈ సేవింగ్స్ అకౌంట్స్ పర్టికులర్ గా మీరు ఏదైనా బ్యాంక్ వెళ్ళి ఓపెన్ చేసుకోవాలనుకుంటే కూడా లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి అనే విషయం గుర్తుంచుకోండి. జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీకు ఎక్కడికైతే వెళ్తారో అక్కడ మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఆ సేవింగ్స్ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ మీకు ఓపెన్ అవుతుంది. కోటాక్ విషయానికి వచ్చేసరికి ఒకవేళ మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేస్తున్నా, మీరు ఓపెన్ చేస్తున్నది 811 ఎడ్జా ఆర్ 811 జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఉంటున్న వాటిలో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్నిట్లో కల్లా నేను చూస్తున్న టాప్ ప్రైవేట్ బ్యాంక్స్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో ద బెస్ట్ అకౌంట్. ఐసిఐసిఐ ఉండేది టాప్ లో, బట్ వాళ్ళు 95,000 అడుగుతున్నారు. అది ఒకవేళ పాసిబుల్ కాకపోతుంటే అది మనం చెప్పలేం కాబట్టి టాప్ అని. అది తర్వాత ఇది ఇప్పుడు ప్రెసెంట్ అవైలబిలిటీలో వితౌట్ ఎనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ డిపాజిట్ చేయాలి, మెయింటైన్ చేయాలి, ఏం చెప్పకుండా మన దగ్గరికి ఫ్రీగా ఆన్లైన్ లో డిజిటల్ గా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో ఓపెన్ చేసుకోగలిగే అకౌంట్ కోటాక్ 811 జీరో బ్యాలెన్స్ అకౌంట్. మీరు జస్ట్ కింద ఉంటున్న లింక్ ని క్లిక్ చేసి మీ అకౌంట్ ని ఆన్లైన్ లో విత్ ఇన్ 5 to 10 minutes లోనే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు, బికాస్ కోటాక్ 811 లో టోటలీ మనకి 4 అకౌంట్స్ దగ్గరగా ఉంటూ ఉంటాయి. అందులో 3 అకౌంట్స్ వరకు మనకి జీరో అకౌంట్, మీన్స్ ఎటువంటి మంత్లీ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయాల్సిన నీడ్ లేదు. 811 లిమిటెడ్ కేవైసీ, 811 లైట్, 811 ఫుల్ కేవైసీ అకౌంట్స్, ఇవి 3 కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్. వాటి రిలేటెడ్ గా మీకు లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. వెరాస్ 811 ఎడ్జ్ మాత్రం మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మీరు నియర్లీ 10,000 దగ్గరగా మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ 2 అకౌంట్స్ మనం ఫుల్ డీటెయిల్స్ ని ఇవ్వకుండా టోటల్ కేవైసీ చేయకుండా ఓపెన్ చేస్తున్న అకౌంట్స్. అండ్ ఇక్కడ చూడండి, ఈ అకౌంట్స్ ఒక వ్యాలిడిటీ 12 months మాత్రమే. సో జస్ట్ యాప్ ఎలా ఉంది, ఆ బ్యాంక్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేస్తాను, వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉందో చెక్ చేస్తాను అనుకుంటే మాత్రమే ఈ 2 అకౌంట్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. లేదు, అకౌంట్ ఓపెన్ చేస్తున్న ప్రాసెస్ లోనే ఫుల్ కేవైసీ మీ డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ చేస్తూ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ వీడియో వెరిఫికేషన్ మొత్తం మీరు చేస్తే అది ఫుల్ కేవైసీ అకౌంట్ కిందకు వచ్చేస్తుంది. దానికి ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు. సో కాబట్టి చేస్తున్నప్పుడే ఫుల్ కేవైసీ ఇది చేయండి. బ్యాంక్ చిన్న బ్యాంక్ ఏం కాదు, వన్ ఆఫ్ ద టాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ విత్ హ్యావింగ్ గుడ్ బ్యాలెన్స్ షీట్. సో భయపడాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఇక్కడ డిజిటల్ కార్డ్ అయితే ఫ్రీగానే వస్తుంది, వర్చువల్ కార్డ్. ఆ కార్డ్ ని యూస్ చేసి వన్ టైం మీరు ఏటీఎం నుంచి కూడా విత్ డ్రాల్ చేయొచ్చు మనీ. లేదంటే 300 rupees ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ టాక్సెస్ మీరు కడితే మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కూడా వస్తుంది. అండ్ వీటి మధ్యలో కంపారిజన్ కూడా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే
ఏంటంటే సర్వీసెస్, ప్రీమియం సర్వీసెస్ మనకు ఒక మంచి బ్యాంక్ దగ్గర నుంచి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ దగ్గర నుంచి దొరుకుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఇందులో వర్చువల్ డెబిట్ కార్డ్ కూడా మనకి ఇస్తారు. సో జస్ట్ నాకు ఆ వర్చువల్ డెబిట్ కార్డ్ చాలు, నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెన్ ఏటీఎం నుంచి కూడా ఒక్కసారి వితౌట్ కార్డ్, ఆ వర్చువల్ కార్డ్ నుంచే మీరు డబ్బుల్ని విత్డ్రాల్ చేయొచ్చు. సో నాకు అలా ట్రాన్సాక్షన్ ఒకసారి చేసినా సరిపోతుంది మంత్లీ. అండ్ నేను మోస్ట్లీ ఆన్లైన్ కే యూస్ చేస్తాను, ఆఫ్లైన్ లో నేను వేరొక బ్యాంక్ నుంచి యూస్ చేస్తుంటా అనుకుంటే మీరు ఎటువంటి ఫిజికల్ డెబిట్ కార్డ్ కూడా తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్ లేదు. నాకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలనుకుంటే 300 రూపీస్ ఇంక్లూజివ్ GST మీరు పే చేయాలి. లేదా నాకు ఆ రిక్వైర్మెంట్ లేదంటే మీకు యాప్ లోనే కార్డ్ చూపిస్తుంటది, ఆ కార్డ్ ద్వారా మీరు అన్ని ట్రాన్సాక్షన్స్ చేసేయచ్చు. అండ్ వడ్డీ రేట్లు ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అప్ టు 50 lakh వరకు మనం చేసిన డిపాజిట్ సేవింగ్స్ అకౌంట్ పై 3.5% అండ్ అబోవ్ 50 lakhs పై 4% వస్తుంది. అండ్ FD రేట్లు 1 year అండ్ 1 year అబోవ్ కంటే 7.1%. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కంటే ఇక్కడ బెటర్ వడ్డీ రేట్లు మనకి వర్క్ అవుతాయి. అండ్ ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇది. ఏ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి, నేను ఎక్కువ థింక్ చేయకూడదు అనుకుంటున్నా అంటే దీంతో స్టార్ట్ చేయొచ్చు. లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రతిదీ మీరు ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు, కానీ ఇది ఆన్లైన్ లో అప్లై చేయలేరు, మీరు బ్యాంక్ కు వెళ్ళాలి. IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఇది ఫ్యూచర్ ఫస్ట్ సేవింగ్స్ అకౌంట్ అనే పేరుతో పిలుస్తారు. మీరు బ్యాంక్ వెళ్ళి ఇది అడగండి. ఇక్కడ మనకు వచ్చే బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే వీళ్ళ వడ్డీ రేట్లు. అండ్ మరీ ముఖ్యంగా ఆ వడ్డీ కూడా మనకి నెల నెలా పడిపోతుంది. సో ఎవరికైనా మంత్లీ రిక్వైర్మెంట్ ఉంది, ఆ వడ్డీ నాకు పడుతూ ఉండాలి బ్యాంక్ లో అనుకుంటే ఇది కూడా మనకి బెనిఫిట్. అండ్ వీళ్ళ వడ్డీ రేట్లు గమనించండి, లక్ష కంటే తక్కువ ఉంటే 4% తో స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. 4% తో రీసెంట్ టైమ్స్ లో మీరు మనం మాట్లాడుకున్న ప్రతి దాంట్లో వడ్డీ రేట్లు గమనిస్తే అక్కడెక్కడ మనకి 4% తో స్టార్ట్ అవ్వదు వడ్డీ రేట్లు సేవింగ్స్ అకౌంట్ లో. అండ్ జస్ట్ సేవింగ్స్ అకౌంట్ లోనే మనం పెట్టుకుంటున్న నియర్లీ 7% వరకు మనకు వర్కౌట్ అయ్యేలా వడ్డీ రేట్లు వీళ్ళు ఇస్తున్నారు. వెరాస్ ఫిక్స్డ్ డిపాజిట్ విషయానికి వస్తే 1 year ఆర్ అంతకంటే పైబడి చేస్తున్న వాళ్ళకి 7.5% వడ్డీ రేట్ దగ్గర ఇక్కడ మనకు వర్క్ అవుతుంది. సో రీసెంట్ గా మాట్లాడుకున్న ప్రతి దానికంటే కూడా ఇక్కడ బెస్ట్ వడ్డీ రేట్ మీకు వర్క్ అవుతున్నట్లు. మరి కొటాక్ దానికంటే 811 కంటే ఇది బెటర్ గా ఉంది కదా వడ్డీ రేట్ల పరంగా అంటే. అండ్ ఈవెన్ కార్డ్ కూడా మనకి ఇక్కడ ఫ్రీ, ఎటువంటి చార్జెస్ కూడా లేవు. కానీ ప్రాబ్లం అంతా IDFC ఫస్ట్ బ్యాంక్ అన్ని ప్లేసెస్ లో ఉండదు. సో మనం వెళ్ళి అకౌంట్ ని ఓపెన్ చేయాలి, డిజిటల్ గా చేయలేము ఆన్లైన్ లో. ఇది ప్రాబ్లం, ఆన్లైన్ లో చేసేసుకునేది కాదు. అండ్ బ్యాంక్ కు వెళ్ళి మనం అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇది తప్పితే మిగతా వాటికంటే ఇది కొంత బెటర్ వడ్డీ రేట్ల పరంగా కానీ అండ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పరంగా కూడా. ఈ అకౌంట్ ద్వారా మీకు వస్తున్న ATM తో IDFC ఫస్ట్ బ్యాంక్ ATMs లోనే కాదు ఇంకే ఇతర ATMs లోనే అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అండ్ ఫ్రీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 35 lakhs కి ఇస్తారు. అండ్ ఈ డెబిట్ కార్డ్స్ ని యూస్ చేసి 2 airport లాంచ్ యాక్సెస్ ని కూడా మీరు పొందొచ్చు. అండ్ డైనింగ్ డీల్స్ అని ఇలా స్పెషల్ థింగ్స్ అన్నిటిని వీళ్ళు ప్రెజెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో కంటిన్యూ చేస్తారో లేదో తెలియదు, కానీ ప్రీమియం గా అనిపిస్తుంది ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా. సో మీకు వీలవుతుంటే మీకు దగ్గరలో IDFC ఫస్ట్ బ్యాంక్ అని ఉంటే డెఫినెట్లీ మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి జీరో బ్యాలెన్స్ అకౌంట్. అండ్ ఆ పేరు అయితే ఫ్యూచర్ ఫస్ట్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పండి, మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ ఇది ఆన్లైన్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే పాసిబిలిటీ లేదు. ఆన్లైన్ లోనే నేను ఓపెన్ చేయాలి, బ్రాంచ్ కి వెళ్ళకూడదు. అండ్ నాకు ఎక్కువ నెట్వర్క్ ఉన్న బ్యాంక్స్ ఉన్న ATM నాకు కావాలి అండ్ ఆ బ్యాంక్ అకౌంట్ నాకు కావాలనుకుంటే దెన్ కోటాక్ మహేంద్ర బ్యాంక్ 811 జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ద బెస్ట్. అండ్ ఇది ఆన్లైన్ లో ఓపెన్ చేయడానికి అవ్వదు కాబట్టి నేను మీకు లింక్ ఇవ్వట్లేదు, మీరు డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫైనలీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఉంటున్న బెస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇందులో వచ్చే ఎడ్జ్ మనకి ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. అండ్ ఇది మోస్ట్లీ ఎందుకు ఓపెన్ చేస్తారు ఎక్కువ, ఇందాక IDFC దగ్గర ఓపెన్ చేయొచ్చు, IDFC ఫస్ట్ బ్యాంక్ దగ్గర అండ్ కోటాక్ 811 దగ్గర అనుకుంటే వీళ్ళ దగ్గర ఎందుకు ఓపెన్ చేయాలంటే వడ్డీ రేట్లే. ఇక్కడ వడ్డీ రేట్లు సేవింగ్స్ అకౌంట్ లో ఉంటున్న 7% వరకు మనకు వెళ్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ FDలు వేస్తే, ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తే 8% వరకు కూడా మనకు వర్కౌట్ అవుతుంది. సీనియర్ సిటిజన్స్ కి అయితే 8.24%. సో వడ్డీ రేట్లే ప్రైమ్ ఫోకస్ గా పెట్టుకుంటే మనకి ఏ ఇతర బ్యాంక్స్ కూడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ని టచ్ చేయలేవు, మోస్ట్లీ టచ్ చేయలేవు. IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు టచ్ చేయగలుగుతున్నారు కానీ సర్టెన్ పోర్షన్ వరకు. మోస్ట్లీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లోనే వడ్డీ రేట్లు మనకి ఎక్కువగా వర్క్ అవుతూ ఉంటాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అసలు లాజిక్ లేదు దాంట్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఇస్తారని. సో మీరు ఆన్లైన్ లోనే AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్న లింక్ ని మీరు క్లిక్ చేసి AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే ప్రాసెస్ లో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ స్టెప్ వస్తుంది, ఈ స్టెప్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. బికాస్ స్ట్రైట్ అవే మిమ్మల్ని 1 lakh per month ఉంటున్న రాయల్ అకౌంట్ ని తీసుకోమని సజెస్ట్ చేస్తుంది. సో చూస్ దిస్ అకౌంట్ అని మాత్రం సెలెక్ట్ చేయొద్దు. కింద చూడండి ఎక్స్ప్లోర్ అదర్ అకౌంట్ టైప్స్ అని ఉందా, అది క్లిక్ చేయండి. దెన్ మీకు ఈ అకౌంట్స్ అన్ని వస్తాయి. ఫస్ట్ ది ప్లాటినం, నెక్స్ట్ సేవింగ్స్, నెక్స్ట్ డిజిటల్. ఆ రెండిట్లో ఫస్ట్ రెండిట్లో కూడా 25,000 5,000 per month యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. వెరాజ్ లాస్ట్ ది గమనించారా, జీరో. అండ్ మీకు చెప్పాను కదా ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ పర్టికులర్ గా IDFC ఫస్ట్ బ్యాంక్ లో ఉంటున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వీళ్ళది ఫ్రీ అకౌంట్ అండ్ ఎటువంటి అన్నెసరీ చార్జెస్ కూడా మనకి చార్జ్ చేయరు. అండ్ దాంతో పాటు రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ దాన్ని గమనించండి డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ ఇస్తున్నారు. అండ్ రోడ్ యాక్సిడెంట్, పర్సనల్ రోడ్ యాక్సిడెంట్ రిలేటెడ్ గా డెత్ అయినా ఆర్ ఎయిర్ యాక్సిడెంట్, ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఏదైనా మనకి యాక్సిడెంట్ అవుతున్నా దాని పరంగా కూడా ఫ్రీ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.
ఉన్నారు. సో పర్సనల్ గా నా సజెషన్, నా దగ్గర కొంత క్యాపిటలే ఉంటది, తక్కువ ఉంటుంది, నాకు ఎక్కువ వడ్డీ రేటు కావాలి అనుకుంటే మాత్రం ఎదర్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయినా ఆర్ మీకు అది పాసిబిలిటీ లేదు ఓపెన్ చేయలేరు అనుకుంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో సేవింగ్స్ అకౌంట్ ని, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఓపెన్ చేసి ఉంచుకోండి. బికాస్ అక్కడ మంచి వడ్డీ రేట్లు వర్క్ అవుతాయి అండ్ ఈవెన్ వీటి ద్వారా మనకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లైక్ ఇందాక మనం అనుకున్నాం కదా లాంజ్ యాక్సెస్ మనకి ఇస్తున్నారని, ఇక్కడ కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ తో కూడా మనకి లాంజ్ యాక్సెస్ దొరుకుతుంది. యాక్చువల్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కి వస్తున్న డెబిట్ కార్డ్స్ కి లాంజ్ యాక్సెస్ మిగిలిన ఏ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే అసలు ఇవ్వవు. కానీ ఇక్కడ మనకి ఆ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని విషయం మనం గుర్తుంచుకోవాలి. అకౌంట్ ఓపెనింగ్ ఫ్రీ అండ్ ఇన్సూరెన్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో అయితే ఇన్సూరెన్స్ అండ్ లాంజ్ యాక్సెస్, ఇక్కడ లాంజ్ యాక్సెస్ ఇవన్నీ మనకు దొరుకుతూ ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ మనకి బ్యాంకింగ్ రిలేటెడ్ గా కావాలనుకుంటున్నప్పుడు పబ్లిక్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ రిలేటెడ్ గా మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ని ట్రై చేయొచ్చు. సేమ్ అలాగే ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా కూడా ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా ఆన్లైన్ లోనే మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని త్రూ వీడియో కేవైసీ త్రూ యాప్ ద్వారానే మీరు బ్యాంక్ కి ఏ బ్రాంచ్ కి వెళ్లకుండా కూడా అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ పాసిబుల్ అయినంత మేరకు మీరు వెబ్సైట్స్ లోకి వెళ్ళి సర్చ్ చేయకుండా వాటి లింక్స్ అన్నిటిని నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి చూస్తాను. ఈచ్ అండ్ ఇండివిజువల్ అకౌంట్ ని పేరు మెన్షన్ చేస్తూ, ఒకవేళ లింక్ లేకపోతుంటే మీరు ఎక్కడికి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని కూడా క్లియర్ గా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో డేటా ఉంటది, మీరు ఒకసారి వెళ్ళి గమనించండి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ వడ్డీ రేటు అధికంగా ఉంటుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు మనం నార్మల్ సిటిజన్స్ కి 8.5% ఎఫ్డి రేట్ అయితే చూడలేదు కదా ఇప్పటి వరకు చూసిన వాటిల్లో. ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఉంది 444 డేస్ కి ఎఫ్డి వేస్తే 8.5%, నార్మల్ సిటిజన్స్ కి 8.77%, సీనియర్ సిటిజన్స్ కి దొరుకుతుంది. సో కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఎక్కువ వడ్డీ కావాలి నాకు డిపాజిట్స్ పై, సేఫ్ కాకుండా పోలేదు. ఇవి ఆర్బీఐ అండర్ లో రెగ్యులేట్ అవుతూ 5 లక్షల వరకు డిఐసిజిసి వల్ల ఇన్సూరెన్స్ కలిగి ఉన్న బ్యాంక్స్. సో డెఫినెట్లీ ఆ లిమిట్ వరకు ఉంటుంటే ఇటువంటిది ఆలోచించాల్సిన నీడ్ కూడా లేదు. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ రిలేటెడ్ గా మీరు ఏ అకౌంట్ రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలనుకుంటున్నారు, లైక్ ఇంకా దాని గురించి పాజిటివ్స్ నెగిటివ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ఏ రెండు అకౌంట్స్ ని కంపేర్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలన్న ప్రాసెస్ ఏ బ్యాంక్ అది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఆన్లైన్ లో, మీరు నా కామెంట్ సెక్షన్ లో చెప్పారంటే అప్కమింగ్ వీడియోస్ లో నేను మీకు అది అందించడానికి ప్రయత్నిస్తాను. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు ఇప్పటి వరకు వీడియోని చూసారు కదా, ఏ పాయింట్ లైనా వీడియో రిలేటెడ్ గా మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే తప్పకుండా లైక్ చేస్తుంటారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు లైక్ చేయలేదు, ఈ పాయింట్ లో కూడా మీకు నచ్చలేదు కంటెంట్ అనుకుంటే ఏం ప్రాబ్లం ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మేము దాన్ని చేంజ్ చేసుకొని మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేందుకు ప్రయత్నిస్తాను. అండ్ ఇప్పటి వరకు మాట్లాడుకున్న బ్యాంక్ అకౌంట్స్ బట్టి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఇఫ్ మీరు మన ఛానల్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మీరు ఏదైనా డీమ్యాట్ అకౌంట్స్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్స్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నా, ఆర్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాలనుకుంటున్నా, క్రెడిట్ కార్డ్స్ ని తీసుకోవాలనుకుంటున్నా, వాటన్నిటి రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. మీకు మన ఛానల్ ద్వారా వాల్యూ యాడ్ అయింది, డైరెక్ట్ గా వెళ్ళి ఆ వెబ్సైట్స్ లో తీసుకునే బదులు వీళ్ళ అండర్ లో తీసుకుంటే వీళ్ళకి బెనిఫిట్ ఉంటుందని మీరు ఆలోచించినప్పుడు మీరు ఆ లింక్స్ ద్వారా అకౌంట్స్ ని ఓపెన్ చేసుకుంటూ మన ఛానల్ ని సపోర్ట్ చేయొచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.